హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ అండి. ఈరోజు ఈజీగా కసూరి మేతి టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాక మూత తీసి ఒక టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ, ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇష్టం ఇంగువ ఉంటే వేసుకోవచ్చండి, లేకుంటే లేదు. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, నేను యాడ్ చేశాను. ఒక 4-5 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. కలుపుకొని ఒక్క పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. అందు గురించి నేను పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. నేను ఆల్రెడీ పప్పుని కడిగి ఉడకబెట్టుకున్నానండి. అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, అది చూపిస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. బాగా ఫ్రై అయిపోయాయండి టమాటోస్ అన్నీ, ఆనియన్స్ అవన్నీ. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిపప్పుని తీసుకున్నానండి. నేను ఇది కందిపప్పు అండి, 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకసారి బాగా వేసుకొని కలుపుకుందాము. అంతా టమాటా ముక్కలు, ఆనియన్స్ అవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకుందాము. ఫ్లేమ్ మీడియంలో పెట్టాలండి. మీడియంలో పెట్టి కలుపుకోవాలి. కొంచెం పప్పు గట్టిగా ఉంది కదండి, మనం ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇష్టం అండి, వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే పప్పు ఇలా గట్టిగా ఉన్నా కానీ బాగుంటుంది. కానీ నేను కొంచెము వాటర్ యాడ్ చేశాను. కొంచెం పల్చగా అవుతుందని కొంచెం వాటర్ యాడ్ చేశాను. సరిపోతాయండి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పప్పుకు సరిపోతుందండి. సాల్ట్ యాడ్ చేసినాక కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని
కొంచెం మసలనివ్వాలి పప్పుని. చూడండి ఎలా మసులుతుంది పప్పు. 5 మినిట్స్ తర్వాత పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, కసూరి మేతి టమాటా పప్పు రెడీ.